గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మంగళం శుభమంగళం నిత్య శుభమంగళం. ఈనాటి శీర్షిక ఒదిగి ఉండి ఎదగడం అనే ఒక వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించబోతున్నాం. ఒక వ్యక్తి నిరంతరం కూడా తన ప్రయాణంలో తన లక్ష్యములో శిఖరాగ్రం చేరుకోవాలి అని ప్రయాణం చేస్తూ ఉంటాడు, పరిశీలిస్తూ ఉంటాడు. మన ఎదుగుదల అతనికి చాలా ముఖ్యం. ఆ ప్రయాణంలో ఎంతో బాధలు కష్టాలు అన్నీ కూడా ఎదురవుతూ ఉంటుంది. ఎంతో సాధన చేస్తూ ఉంటాడు. ఆ సాధన అభివృద్ధి అతనికి ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. అంకిత భావంతో చేస్తాడు, ఆనందంగా చేస్తాడు. కాబట్టి అట్టి వ్యక్తి ఎవరు అని మనం ఒకసారి పరిశీలిస్తే మనకు 12 రాసులు ఉంటాయండి. 12 రాసుల్లో సింహరాశి వాళ్లకు అటువంటి గుణగణాలు కలిగి ఉంటారు అన్న విషయాన్ని గమనించాలి. మరి అన్ని కష్టాలు పడుతున్నారు కదా, మరి అంత సంసారంలో బాధలు పడుతున్నారు కదా, మరి వారు ఏ విధంగా ముందుకెళ్తారండి అంటే ఇక్కడనే చాలా విశేషం ఏంటంటే భగవంతుడు ఆ వారికి వెన్నుదండై ఉంటాడండి. వాళ్ళని కంటికి రెప్పలాగా కాపాడుతూ ఉంటాడు భగవంతుడు. కాబట్టి వాళ్ళు ఎప్పుడు కూడా నిరాశ చెందరు, నిస్పృహ చెందరు. వాళ్ళు ప్రయాణం ఆపరు. కాబట్టి వారి ప్రయాణం చాలా గొప్పగా ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి. వాళ్ళు చేసే సమయంలో ఏ విధంగా ఉంటుంది వాళ్ళ యొక్క ఆలోచన అంటే చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకుండా నా చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరచ్చటన్ పదునుగా మంచి కూర చేసునైనా నందు నిం ఉప్పు లేక రుచి పుట్టనది భాస్కరా. అంటే ఎంత కూర చేసినా కూడా ఉప్పు లేకపోతే ఏ విధంగా రుచి పుట్టదో ఆ విధంగా నా చదువు కూడా ప్రకాశించాలి, నేను చేసే శాస్త్రం అందరికీ అందాలి, నేను చేసే ప్రయత్నం అందరికీ చేరితే మంచిది అని అతను ఆలోచన చేస్తూ ఉంటాడు అతడు. కాబట్టి ఈ యొక్క ఏదైతే అతను ప్రయత్నం చేస్తున్నాడో, శాస్త్రం మీద అధ్యయనం చేస్తున్నాడో అది మనకు అందాలని అతని ఆకాంక్ష. మరి 1, 2, 3 అంటే అతనికి ప్రాణం ఉన్నంతకాలం లక్ష్యాన్ని ఛేదించుకుంటూ వెళ్తూనే ఉంటాడు. అతను ఎక్కడికో వెళ్ళాలి, ఏ శిఖరానికో వెళ్ళాలి. ఒక శిఖరం వెళ్ళాడా సంతోషపడ్డు, రెండవది వెళ్ళాడా సంతోషపడ్డు, మూడవది వెళ్ళాడా సంతోషపడ్డు. ఆ విధంగా ఒకదాని తర్వాత ఒకటి ఇంకొక దాని ఒకటి మెట్లుగా ముందుకు సాగుతూనే ఉంటాడు. మరి అటువంటి వ్యక్తులని మనం ఏ విధంగా పసిగట్టాలి అంటే మనం గమనించాలి. అబ్దుల్ కలాంను చూసాము కదా, రమణ మహర్షిని చూసాము కదా, మరి రామకృష్ణ పరమహంస చూసామా, మరి శంకరాచార్యుల వారు చూసామా, రామానుజుల వారిని చూసామా, మరి ఎంతోమంది యోగ పురుషులు సిద్ధ పురుషులు వాళ్ళకి అడుగు జాడల్లో మనం నడవడానికి ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఎన్నో కష్టాలు బాధలు దిగమింగుకుండా ముందుకెళ్ళారు. ఒక రాజకీయ నాయకులు అంత ఎందుకు, ప్రస్తుతం ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు తన తల్లికి పాదసేవ చేస్తూ ముందుకు వెళ్ళలేదా, మనం చూడలేదా? మరి ఈ విధంగా ఎంతోమంది నాయకులు తన ధర్మాన్ని చేసుకుని తన తల్లిని కాపాడుకుంటూ ఆ విధంగా కరుణ మొదలగు విషయాలను మనస్సు నిండా ఉంచుకుని ఒదిగి ఉండి ఎదుగుతున్నటువంటి వ్యక్తులు చాలామంది మనం ప్రపంచంలో చూడవచ్చు. మనం
అట్టి వ్యక్తులను మార్గదర్శనం చూసుకుని మనం కష్టాలను దిగమింగుకుంటూ మన ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా ఆపకుండా మనం ప్రయాణం చేస్తే చాలా మంచిది. కాబట్టి శాస్త్రం ఉందండి, ఒక్క రోజుతో అయిపోతుందా? అది పెద్ద సముద్రం. దాన్ని ఈదడం అనేది మన ఈ జన్మకు 7 జన్మలు కూడా ప్రయత్నం చేసిన శాస్త్రాన్ని ఈదలేరండి. మొత్తం శాస్త్రాన్ని ఈదాలంటే మనకు ఈ జన్మ సరిపోదు. 7 జన్మలు ఎత్తినా కూడా అది సరిపోతుందో లేదో తెలియదు. కాబట్టి కొంతమంది ఉంటారు, కొంచెం రాగానే నేను అది ఇది అని చెప్పుకుంటూ ఉంటారు. వాడిని వదిలేయండి, మనకెందుకు. కాబట్టి మనం వెళ్ళే దారి ఏదైతే ఉందో వాటిలో మనం కీర్తి శిఖరాలను ఏ విధంగా అందుకోవాలి, ఆ అందుకున్నటువంటి వ్యక్తులను చూసి మనం కూడా వాళ్ళ దారిలో నడుద్దాం, మనం మంచి బాట చేరుకుందాం. కాబట్టి అట్టి విషయాన్ని మన మనసు నిండా మనం ఉంచుకుని ప్రయాణం చేయడంలో మంచిది కానీ చెడు లేదు అన్న విషయాన్ని మీకు చెప్పుచున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.